నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైస్ మిల్లులో ఎఫ్సిఐ అధికారుల తనిఖీలు. రికార్డుల ప్రకారం నిల్వలు లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. శివమార్కండేయ స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, విశేష పూజలు. ఈ నెల 6 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు. చిట్యాల వరలక్ష్మి రైస్ మిల్ పై ఎఫ్సిఐ అధికారుల దాడులు. నిర్వాహకులు భారీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు. ఆదిలాబాద్ జిల్లా పాట్నాపూర్లో రైతు వేదిక ప్రారంభం. హనుమాన్ ఆలయానికి భూమి పూజ చేసిన మంత్రి. ఇక డీటెయిల్ చూస్తే, హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతీ వర్ధిని సమేత శివమార్కండేయ సుబ్రహ్మణ్య స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామి, ఆదిత్యాది నవగ్రహ ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శివమార్కండేయ స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రంగా ఈ ఆలయం పరిగణింపబడుతోంది. ఆలయం 9వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుండి జరుగుతున్నాయి. శుక్రవారం షష్ఠి వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించి తరించాలని దేవాదాయ కమిటీ చైర్మన్ బసవాని సూర్య ప్రకాష్ కోరారు. పశ్చిమాయ నమస్కారం. పశ్చిమ ముఖాయ నమః, దక్షిణ ముఖాయ నమః. ఓం శ్రీ సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతం భవదేవతాయ భూర్భువస్సురం వాయువ్యే నాసికాస్కారే రుద్రాయ నమః. ఓం భూర్భువస్సుః సం నమః శంకరాయ నమస్కారాయ నమః శివాయ భద్రాయ నమః సర్వప్రదేశవ మనస్తకృతః ప్రజాంతో శ్రీహేమ శుభమే నమః నమః శంకరాయ నమస్కారాయ నమః శివాయ భద్రాయ నమః భవదేవతాయ సంతే పూర్వపురం ఉత్తర దిక్వాగే హృదయ స్థానే రుద్రాయ ఉత్తర దిక్వాగే హృదయ స్థానే రుద్రాయ నమః కుబేరాయ ఓం భూర్భువస్సుః శం నమః శివాయ నమః శంకరాయ నమః శివాయ భద్రాయ నమః నిగతస్తస్య యస్పరం సంగేన భవసే హోమహేమయం దోషాయ తావేద సార్వత్రదయ రక్షణ. ఉప్పల్ ఫ్రెండ్స్ కాలనీ బీజేపీ సీనియర్ నాయకుడు మానేని ఫణీంద్ర ఆధ్వర్యంలో ఖమ్మన్ ముఖద్వారం భూమి పూజ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి కాలనీవాసుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఫణీంద్ర మాట్లాడుతూ తన తల్లి స్మారకార్థం సుమారు 5 లక్షల రూపాయల సొంత ఖర్చుతో ఉప్పల్ నుండి వెంకటేశ్వర టెంపుల్ రోడ్లో ఈ కమాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని అన్నారు. కాగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరమని,
పలువురు హర్షం వ్యక్తం చేశారు. మన ఫ్రెండ్స్ కాలనీలో ఈ ముఖద్వారం నిర్మిస్తున్నందుకు మా మాతృమూర్తి స్మారకార్థం నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేటర్ లేతాకుల మాధవీర కోతిరెడ్డి గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం తప్పకుండా అతి త్వరలోనే పూర్తి చేసుకుంటాం. మళ్ళీ ముఖద్వారం ఓపెనింగ్ కూడా ప్రారంభోత్సవం కూడా ఇంత ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము తప్పకుండా ఎల్లవేళలా ప్రజలకి అందుబాటులో ఉంటూ రఘుపతి అన్నట్టు తప్పకుండా అందరం కలిసికట్టుగా మేము మా యొక్క కాలనీ డివిజన్ కూడా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సభంగా తెలియజేస్తూ, భారత్ మాతాకి. ఈరోజు ఫ్రెండ్స్ కాలనీలో మా సోదరులు అన్న బీజేపీ రాష్ట్ర నాయకులు మార్నేని ఫణీందర్ గారు వారి యొక్క మాతృమూర్తి జ్ఞాపకార్థం కాలనీ ఎంట్రన్స్లో ఒక కమాన్ ముఖద్వారాన్ని నిర్మిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం డివిజన్ తరఫున, అలాగే కాలనీ సభ్యులు అందరి తరఫున పేరు పేరున వారికి వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి కుటుంబం సర్వదా సురక్షంగా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రజాసేవ కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో ఉన్నటువంటి ఫణీందర్ గారు ఆ తర్వాత రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ప్రజాసేవ కార్యక్రమాల్లో ఇలాంటి ఒక ముఖద్వారాన్ని కాలనీ సభ్యులందరి కోరిక మేరకు నిర్మించడం చాలా హర్షణీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా. నిర్మల్ జిల్లాలోని పలు రైస్ మిల్లులో ఎఫ్సిఐ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. గత సంవత్సరం లేవీ పెండింగ్లో ఉండగా పలు రైస్ మిల్లులో ధాన్యం నిల్వలు లేనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని రైస్ మిల్లులో ధాన్యం బియ్యంను నిల్వలను పరిశీలించి వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా లేవీ బకాయి పడ్డ రైస్ మిల్లులో క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను పరిశీలిస్తున్నారు. రికార్డుల ప్రకారం నిల్వలు లేని రైస్ మిల్లుల యజమానులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈరోజు ఎఫ్సీ తనిఖీల్లో భాగంగా మేము నిర్మల్లో వెంకటరమణ మోడర్న్ రైస్ మిల్లు మనం తీసుకున్నాం. ఇవి మనకు మన పై అధికారుల వాళ్ళ సమాచారం మేరకు ఇప్పుడైతే తనిఖీలు నిర్వహించడం. ఈ తర్వాత ఇంకా మిగతా మిల్లులు కూడా చేయాలి. తీసుకుంటున్నాం. ఇవి మొత్తం ఫైనలైజింగ్ కావాలి. ఫర్దర్గా ఏది ఉన్నా కూడా మన రిపోర్టు యాక్చువల్ ఇప్పటివరకు ఒక 5-6 అయిపోయినాయి. నిర్మల్ ఎన్ని రైస్ ఇది సెకండ్ మిల్ అనుకుంటా. ఇంకా ఫర్దర్ ఇంకా మిగతా బ్యాలెన్స్ మిల్స్ కూడా ఇంకా కవర్ చేస్తాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం శుక్రవారం జరిగే రైతు సంఘర్షణ సభకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాపక సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో గిరిగాని కుమారస్వామి గౌడ్, కత్తులు నరేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ సభ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ. ఈ సభ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత సుమారుగా 8 సంవత్సరాల నుంచి రైతాంగం కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వ్యాపార వర్గాలు కానివ్వండి, అందరూ కూడా ప్రజలు సుఖ సంతోషాలు లేరు. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ రాష్ట్ర ప్రజలను నడ్డి విరిచే విధంగా ఇలా కేసీఆర్ పాలన సాగుతూ ఉన్నది. ఇవాళ ఒడ్డు పండిస్తే ఒడ్డు కొనే పరిస్థితి లేదు. అలాంటిది దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి కుమారుడైన భారత ప్రధాని గారు ఈ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సభ జరగబోతూ ఉన్నది. రైతాంగం స్వచ్ఛందంగా ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ విషయం. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారి సభను అత్యధిక జనాభాతో స్వచ్ఛందంగా తల్లిరండి. తెలంగాణ ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈసారి మనం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ ఈ మీటింగ్కు అత్యధికంగా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. వేసవి నేపథ్యంలో వనస్థలిపురం భక్త సమాజం మానవతను చాటుకుంది. కృష్ణాది శేషు, ప్రణతి, వేదుల వెంకట రమణ, పంచాగ్న సుబ్రహ్మణ్య శాస్త్రి సహకారంతో ఉచితంగా మజ్జిగను పంపిణీ చేసింది. కార్యక్రమంలో రవిశర్మ, CHVRK మూర్తి తదితరులు పాల్గొన్నారు. సమాజ్ వారి ఆధ్వర్యంలో వనమూలికలతో ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసిన మద్యని ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఈ నెల చివరి వరకు 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది గత 15 రోజుల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్విరామంగా కాసేపురంలో వాడవాడలా జరిగే కార్యక్రమం మొదలు చేస్తున్నాము. ఈ కార్యక్రమం ముందు కూడా విజయంగా జరగాలని చెప్పి మా ఆశయం, మా సంకల్పం. ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ వనసభ స్థానిక కార్పొరేటర్ గారు మన లక్ష్మరెడ్డి గారు ఇచ్చేసారు. వారిని ఆహ్వానించాము. వారు సమాజ సేవలో పాల్గొనడం కాకుండా వారు కూడా ఈ కార్యక్రమంలో ఈ మధ్యగ విత్తన కార్యక్రమంలో వారు కూడా 4 రోజులు ధనవంతుగా ముందుకొచ్చి సహాయం చేశారు. అదేవిధంగా ఈరోజు నాకు అవకాశం వచ్చింది. రేపటి నుంచి కూడా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవలో ముందుకు రావాలని, వారు సూచన విధంగా సమాజంలో పాల్పంచుకోవాలని, సేవ చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన స్థానిక కార్పొరేటర్ శ్రేయో బ్లాక్సీ అందరికీ కావాల్సిన వ్యక్తి లక్ష్మరెడ్డి గారు రావడం, అదేవిధంగా రఘురామ్ నేత గారు ఇక్కడ ఈసీ సంస్థల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు వార్పడికి వచ్చారు. అదేవిధంగా నరసింహారెడ్డి గారు, మన మూర్తి గారు, రామలింగేశ్వరరావు గారు, సాంబశివరావు గారు, సురేంద్ర గారు, ఇలా మిత్రులందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి రేపటి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది కాబట్టి అందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
జనగామ జిల్లా సంయుక్త కలెక్టర్ కార్యాలయంలో గురువారం వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య సమీక్ష జరిపారు. ముఖ్యంగా మన ఊరు మనబడి, దళిత బంధు, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్టిమేట్ చేసిన అమౌంట్ కూడా ఫస్ట్ 3.8 చూపించింది, కానీ ఎబో 30 lakhs అయిన వాటికి ఆటోమేటిక్గా అమౌంట్స్ పెరిగింది సార్. ఇప్పుడు ఎబో 30 ఉండదు కదా సార్, ఇంకోటి కూడా సార్ ప్లానింగ్ రన్నింగ్ వాటిలో సీరియస్ అని పెట్టుకున్నారు ఇక్కడ 15 లక్షలు చేశారు, కానీ ఇప్పుడు లేదు కాబట్టి 10 lakhs రన్నింగ్ వాటిలో అట్లా కొన్ని మార్పులు సీరియస్ ఇప్పుడు వస్తుంది ఓకే అది తీసేసి సార్ 27 lakhs కాంపౌండ్ వాళ్ళు జస్ట్ 50 minutes కట్టుకోవాలి సార్. మిగతా అది అట్లా నేను నాకు డౌట్ ఈస్ ఉన్నారు కాబట్టి ప్రతి చోట డ్రింకింగ్ వాటర్కి మోర్ దాన్ 1 lakh వేసారు. కిచెన్ బ్యాగ్ అయితే మనకి నీళ్ళు వస్తున్నాయి కదా, మళ్ళీ ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది? హ్యాండ్ వాష్ 1.5 lakh కాదు లేదు, 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఒక్కో చోట పెట్టారు డ్రింకింగ్ వాటర్ 4 lakh పెట్టారు. కిచెన్ బ్యాగ్ సోర్స్ ఉన్నది కదా, సోర్స్ గురించి ఆలోచించాల్సిన ఇది స్కూల్ సార్. సో 60% వేరే వాళ్ళకి ఆశ్చర్యపోతుంది సార్, నాకు మస్తుంది చెప్తున్నాను అవునా శ్రీశైలం పోతున్నాను. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో కొడంగల్ చౌరస్తా నుంచి బహార్పేట వరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ డివిజన్ కార్యదర్శి ఫీర్ మహమ్మద్, మండల సహాయ కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా కష్టకాలంతో ఇబ్బందులు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రోజురోజుకు నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి శ్రీశైలం, నాయకులు శివకుమార్, లక్ష్మీకాంత్, వెంకటయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్. టైంలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ బస్ ఛార్జీలు కానీ, నిత్యావసర సరుకులు కానీ, గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు కానీ ఇవన్నీ చాలా ఇది చేస్తున్నాయి. బాధాకరమైన విషయం, తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని వరలక్ష్మి రైస్ మిల్పై ఎఫ్సీఐ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. మిల్లు నిర్వాహకులు భారీ అక్రమాలకు పాల్పడినట్లు వారు గుర్తించారు. ఎఫ్సీఐకి సీఎంఆర్ఎస్ అప్పగించకుండా నిర్వాహకులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సుమారు 46 క్వింటాల వరకు తక్కువ ఉన్నట్లు అధికారులు తమ తనిఖీలో నిర్ధారించారు. మిల్లర్ అక్రమాలపై ఉన్నతాధికారులు నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ రైస్ మిల్లును బ్లాక్ లిస్టులో పెట్టే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. అసలు ఇందుకే వాడు ఈ నుంచి అప్పుడే వెళ్ళిపోయేది కాదు అనుకుంటారా? ఇది చూపిస్తా వాడిని ఇక ఉండమను.
హైట్ ఎంత ఉంటుంది అంటున్నారా? తెచ్చిందా తీసుకుందామా తర్వాత పోతుంది సరేనా? ఇంకో అర్ధగంట అయిపోయి అరగంట నేర్చుకుంటుందని వస్తుంది. గిరేనా ఇమీడియట్లీ కవర్ చేసేసుకోండి. వర్షం వస్తే ఇబ్బంది. కౌశల్ అది నేను అశోక్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. అభిమానులు, కార్యకర్తలు బ్యాండ్ బాజాలు భారీ ర్యాలీతో ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మైలార్ దేవులపల్లిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద నుండి సందడి నెలకొంది. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భారీ కేక్ను కట్ చేయించారు. అదేవిధంగా ఎమ్మెల్యే నివాసం వద్ద తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం అభిమానులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. మైనారిటీ నాయకుడు షేక్ మతీన్ గజమాలతో ఎమ్మెల్యేను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పాట్నాపూర్లో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రైతు వేదికను ప్రారంభించారు. ఆ తర్వాత హనుమాన్ ఆలయానికి భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ పాట్నాపూర్ ఆదివాసీ గ్రామం అయినప్పటికీ ఊరంతా సీసీ రోడ్లు ఉన్నాయన్నారు. ప్రజలంతా సమిష్టిగా తమ గ్రామంలో హనుమాన్ ఆలయం కోసం 10 లక్షలు జమ చేసి ఇవ్వడం చాలా గొప్ప విషయమని తెలిపారు. సీఎం కేసీఆర్ కేస్లాపూర్ నాగోబా ఆలయానికి కూడా 4 కోట్లతో అభివృద్ధి పనులు చేయిస్తారని తెలిపారు. బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అధ్యక్షతన ఈ కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికీ ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి కేసీఆర్ చేస్తున్నారన్నారు.
మరి తెలుసా బాబు చిన్నారెడ్డి మినిస్టర్ ఈరోజు ఆదివాసీలు ఉన్నటువంటి గ్రామము పట్నాపూర్ గ్రామం. బోత్ నియోజకవర్గంలో బోత్ మండలంలో ఈరోజు హనుమాన్ మందిరానికి 50 లక్షల రూపాయలు, రైతు వేదిక రైతులు కూర్చొని సమావేశం పెట్టుకునేది 22 లక్షల రూపాయలతో రైతు వేదిక కూడా పూర్తి చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు రాఠోడ్ బాబురావు గారు, గ్రామ సర్పంచ్ శ్రీమతి సుధా శంకర్ గారు, మరియు ఎంపీపీ శ్రీనివాస్ గారు, డి భోజన మార్కెట్ కమిటీ అధ్యక్షులు బోతు, సురేందర్ సర్పంచ్ బోతు, రామకృష్ణారెడ్డి గారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైస్ మిల్లులో FCI అధికారుల తనిఖీలు, రికార్డుల ప్రకారం నిల్వలు లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. శివమార్కండేయ స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, విశేష పూజలు. ఈ నెల 6 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు. చిట్యాల వరలక్ష్మి రైస్ మిల్ పై FCI అధికారుల దాడులు, నిర్వాహకులు భారీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు. ఆదిలాబాద్ జిల్లా పాట్నాపూర్లో రైతు వేదిక ప్రారంభం, హనుమాన్ ఆలయానికి భూమి పూజ చేసిన మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ VT న్యూస్. లక్ష్యం సమాజహితం.